మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రంగంలోకి గులాబీ బాస్. అసెంబ్లీ సమావేశాల తర్వాత భారీ సభ. నల్గొండలో 2 లక్షల మందితో నిర్వహణకు ప్రణాళిక. కేఆర్ఎంబీ వాస్తవాల వివరణ. శ్వేతపత్రాలు రిలీజ్. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ను టార్గెట్ చేసే ప్లాన్. పార్లమెంటు ఎన్నికల సమీపిస్తుండటంతో గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు. కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ ఎన్నికల ప్రచారానికి ప్లాన్ చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత నల్గొండలో 2 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ సిద్ధమవుతున్నది. కృష్ణా జలాలపై సాగించిన పోరాటాన్ని సభా వేదికగా ప్రజలకు వివరించడంతో శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు టాక్. ఇవన్నీ పొద్దుపుచ్చుకున్న మాటలు ఏముండయి. వస్తాడు, ఇంత ఛాయ్ తాగుతుండొచ్చు, గరం గరం 4 మిర్చీలు తిని మళ్ళీ సప్పడేకి ఇంటికి వెళ్ళిపోయి నాకు శాతం అయితే లేదంటే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు కదా. ఎవరు ఏం చేసి 9 ఏళ్ళు అదే చేసిరని చెప్తున్నారు. 9 ఏళ్ళు అదే చేసిరు. ఎక్కడ ఏ వర్గానికి కూడా మేలు జరగలే. కరెక్ట్. ఏ ఒక్క వర్గానికి కూడా మేలు జరగలే. మిమ్మల్ని కూడా ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. ఇప్పటి వరకు మీకు దాదాపు మీరు ఉద్యమంలో పాల్గొన్నారు. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు సుదీర్ఘ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ జర్నలిస్టులకు ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. వాళ్ళ పరిస్థితి ఏంది? రేపు ఈ గవర్నమెంట్ ఏమన్నా ఇస్తుందా? అయితే అంటే దాదాపు మీకు చాలా సన్నిహితులు నాకు తెలుసు, సన్నిహితులు ఉన్నారు, నాకు తెలిసినది అందరూ. అయితే ఇక్కడ పాయింట్ ఏముందంటే ఒక గుణం ఉన్నది. ఏంది? నాకు కావాలి, నాదెట్లా అనే దాంట్లో ఏమైపోయిందంటే అందరినీ వీనికి ఎందుకు ఇవ్వాలి, వాడెందుకు డెవలప్ కావాలనే దాంట్లోనే మొత్తం నాశనానికి పట్టింది. ఇప్పుడు జర్నలిస్టులు అనేటోళ్ళు నిజంగా కూడా చితికిపోయి ఉన్నారు ఊర్లల్లో ఆడ ఈడ. నువ్వు హామీ ఇయ్యకు, వాళ్ళకి ఆశలు పెడుతున్నావు. ఆశలు పెట్టి 10 ఏళ్ళు అవుతుందా? ఇప్పుడు ఆయన వార్త మీరు రాస్తేనే ఆయన కేసీఆర్ అయ్యిండు. మీరు రాసి దాని మీద మొగ్గు చూపిస్తేనే ఆయన ఒక లైమ్ లైట్కి వచ్చిండు. అంతే. అట్లీస్ట్ ఆ గ్రాటిట్యూడ్ ఉండాలి కదా. లేదు కదా. అదే ఉండి మిమ్మల్ని కాపాడుకుంటే ఇలా మీరు కూడా ఆయనని కాపాడుకునేటోళ్ళు కదా. ఇప్పుడు నా కేసు ఎట్టుందో మీ కేసు అట్లయింది. సేమ్ అట్లా. సో ఆయనకు పనికొచ్చేటోళ్ళను ఏముందిలే ఉండనిది ఏకుపోయి మేకైతే ఎట్లా అనే భయంతో అందరినీ ఎక్కడికక్కడ పడేసిండ్రు. ఇలా ఎవడు కూడా ఇప్పుడు నువ్వు అసలు కేసీఆర్ ఫ్యాన్వి నాకు తెలిసి. నువ్వు టీఆర్ఎస్కి మాట్లాడితే వీరాభిమానివి. ఇవాళ నువ్వు వార్తలు చదివి ఇట్లా చెప్తే నేనే షాక్ అవుతాను ఇదేందని. అంటే దాదాపు నేను పొద్దుగాలు లేచి ఎవరి ముఖం చూస్తానంటే కేసీఆర్ ముఖమే చూసిన. నిజమే. 9-10 సంవత్సరాలు వెంకటనారాయణ అని ఉండే కేసీఆర్ దగ్గర, మీకు తెలుసు, పిఏ. ఆయనకు పొద్దున్నే ఫోన్ చేస్తుంటే, అన్న సార్ ఉన్నాడా, సార్ ఇప్పుడు వస్తాడా, ఇవాళ ఎటెట్ పోదాము అని చెప్పేసి నేను మొత్తం లిస్ట్ అడుగుతుంటే వెంకటనారాయణ. అటువంటిది ఆయన అంత ఆరాధ్య దైవంగా భావించినాం మేము. ఎంతైతే ఆరాధ్య దైవంగా భావించినామో మా పట్ల అంతే శత్రువు అయింది ఆయన. ఎందుకనంటే జర్నలిస్టులు కోరుకున్నది జీవితంలో ఒకటే ఆయన దగ్గర, తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి, మాకు ఒక సొంత ఇంట్లు ఉంటాము, ఇప్పటికీ కిరాయిలు కట్టలేక చచ్చిపోతున్నాం మేము, కేసీఆర్ తోటి మాకు బతుకులు మారుతాయని చెప్పేసి చాలామంది జర్నలిస్టులు ఆశతోటి బతికిరు. ఇవాళ 9 ఏళ్ల కాలం వృధా చేసినావు నువ్వు. 9 ఏళ్ల కాలము వృధా చేసి ఇలా జర్నలిస్టులను బుందబెట్టినావు నువ్వు. ఆ పాప మూగనే పోలే, నీకు కలిగింది అది. అంతే. ఆయనే లాస్ట్ ఎలక్షన్లోనే పోయేటోడు. చంద్రబాబు జైన్ అయ్యి మహాకూటమి అన్నట్లో ఆయనకు అవకాశం దొరికింది వాస్తవానికి. ఇప్పుడు కూడా అట్లాంటి ఏమైనా జరగకుండానే మేము చూసుకున్నాం గంతే. ఇప్పుడు షర్మిల వచ్చి జైన్ అయితే అస్సలు వద్దని ఇట్లాంటివి చేయడం వల్ల, లేకుంటే ఆయన ఇప్పటికి కూడా ఆయన చాలా హుషారు. ఒక నిమిషంలో ఏమైనా కాటగలపచ్చు కూడా. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇక నమ్ముతలేరు పాపం. ఇప్పుడు నీలాంటి కూడా ఇంత విమర్శిస్తుండంటే అయిపోయింది ఆయన పని. ఖచ్చితంగా విమర్శిస్తాం. ఈ మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా ఇంకొక 1 ఇయర్ లోపల జర్నలిస్టులకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి ఏవైతే ఉన్నాయో పథకాలు అవి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇవ్వకుంటే కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ దించడానికి కూడా ఈ జర్నలిస్టులు వెనుకకు ఓరు. ఓకే, ఆయన దించిండ్రు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ వస్తుంది, అది కూడా బీఆర్ఎస్ అవుతుంది. నేను ఏమంటున్నా అంటే మా ఉసురు ఇంకెన్నేళ్ళు పోసుకుంటారు వీళ్ళు, జర్నలిస్టుల ఉసురు ఇంకెన్నేళ్ళు పోసుకుంటారు. దాదాపు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు 30 సంవత్సరాలు ఎదుపుంది. ఇప్పటికి కూడా ఏ ఒక్క జర్నలిస్ట్ కూడా నీకు ఫుల్ సర్వీసులు ఉన్నారు ఇప్పటికి కొంతమంది జర్నలిస్టులు. అయితే నా సలహా జర్నలిస్టులకు
మీరు ఒక చిన్న ప్రత్యామ్నాయ పార్టీ లాగా పెట్టుకోర్రి, చిన్నది. విను నా మాట. అంటే మీరు ఇంకా ఎందరినో కలుపుకొని ఇప్పుడు రాష్ట్ర పార్టీ లేదు, ఒక ప్రత్యామ్నాయ పార్టీ ఒకటి పెట్టుకొని అప్పుడు కాంగ్రెస్ని విమర్శించండి. లేకుంటే వాళ్ళే వస్తారు ప్లాట్ఫామ్ లేక. మీ పార్టీ మీకు వస్తే మీకు భూములు వస్తాయి, అప్పటి వరకు రావు. అంటే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా ఇయ్యడానికి మీరు అంటారు? అట్లా అంటే లేను నేను. అప్పటి వరకు రావంటే అదే అవుతుంది కదా మరి. నువ్వు ఇప్పుడు మీరేమన్నారు, ఒక 2 నెలల్లో ఇవ్వకుంటే మేము ఊకోమంటున్నాం. ఏడాది 1 year చెప్తున్నాం, ఇప్పటి నుంచి 1 year చెప్తున్నాం. 1 yearలో కనుక మీకు కూడా జర్నలిస్టుల పట్ల సుముఖతగా లేకుంటే మీ మీద కూడా మేము ఇట్లే తిరగబడతాం. ఎందుకనంటే మేము ఇన్నేళ్ళు ఉద్యమం చేసి, ఇన్నేళ్ళు ప్రజాపాలనలో ఉండి, ఇన్నేళ్ళు ప్రజలకు సేవ చేస్తూ, ఇటు మీకు సేవ చేస్తూ, భార్యా పిల్లల్ని మర్చి కూడా ఉద్యమంలో పాల్గొన్నటువంటి జర్నలిస్టులు చాలామందిని పొడగొట్టుకున్నారు ఉద్యమంలో. అటువంటిది మీరు మమ్మల్ని చూడకుండా ఇంకేమైనా చూస్తారు మీరు ఫస్ట్. నాకైతే ఆశాభావం ఉంది, ఆయన చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే చేయకుంటే ఏమవుతుంది అనేది ఆయనకు తెలుసు, కాబట్టి చేస్తాడు. మీరు నిరాశ చెందే అవసరం లేదు.